బాగుండడం కోసం మన చుట్టూ ఉన్నాయన్నీ మారాలనుకున్నాం. అందుకనే అవి సహకరించలేదు. బాగుండడం కోసం మనలో కొంచెం మార్పు చేసుకుంటే బాగుంటామనే విషయాన్ని మర్చిపోయాం. ఇప్పుడు మనం ఏంటి అంటే మన వైపు నుండి బాగు చేసుకుందాం, అన్నీ బాగుంటాయి. ప్రపంచం అంతా అనుకూలమైపోతుంది మనకి, ప్రకృతి అంతా అనుకూలమైపోతుంది మనకి. మన వైపు మనకి సఖ్యత లేనప్పుడు మనకి ప్రకృతి కూడా విరుద్ధంగా మారుతుంది. మనతో మనకి సఖ్యత మనం కోల్పోయినప్పుడు మన చుట్టూ ఉండేవి కూడా మనకి వికృతంగా మారుతుంది. చూడండి, మనకి సైన్స్లో ఒక సైకాలజీకి సంబంధించి బ్రెయిన్ రిలేటెడ్గా ఒక సైకాట్రిస్టుల భాషలో ఒకటి ఉంటుంది, మిర్రర్ న్యూరాన్ ఎఫెక్ట్ అంటారు, మిర్రర్ ఎఫెక్ట్ న్యూరాన్స్ అంటారు. అంటే మనము నవ్వుతూ ఉన్న ముఖాన్ని చూసామనుకోండి, మీలో కూడా చిన్న నవ్వు వస్తూ ఉంటుంది. దుఃఖంగా ఉన్న ముఖం చూస్తున్నాం అనుకోండి, మనకు కూడా తెలియకుండా నిదానంగా మన ముఖం కూడా దుఃఖంగా మారిపోతూ ఉంటుంది. మన చుట్టూ మనము దేన్నైతే చూస్తామో అదిలా మన యొక్క మెదడు పనిచేయటం మొదలు పెడుతుంది కదా. మన హిందూ ధర్మము ఏదైతే ఉందో, మనము హిందూ ధర్మం అనగానే మనము ఏదో పెద్ద గొప్ప వాళ్ళలాగా, మనం మతాతీతమైన వాళ్ళలాగా మనల్ని మనం ఊహించుకుని గొప్పకు పోవటం మానేయాలి మనం కొంచెం. ఎందుకంటే హిందూ ధర్మము చాలా సువిశాలమైనటువంటి ధర్మం. దాన్ని మనం అశ్రద్ధ చేస్తే మనమే నష్టపోతాం. మతానికి ధర్మానికి నష్టమేం రాదు. ఆ ధర్మం ఎలా ఆలోచించింది అని అంటే, మీరు ఎప్పుడు బాగుండాలని ఆలోచించింది. చూడండి, మీ ఇంట్లో ఏదైనా దేవుడు పటాలు ఉన్నాయనుకుందాం. ప్రతి దేవుడు పటం, మీరు లక్ష్మీదేవి పటం ఉంది, లక్ష్మీదేవిని మీరు పటంలో చూడటం మొదలు పెడితే ఆ పటంలో లక్ష్మీదేవి మీకు ఎలా కనబడుతుంటుంది? సిరి సంపదలతో కనబడుతూ ఉంటుంది. మనం ఏదైనా ఆలయానికి వెళ్ళాం, అమ్మవారి ఆలయానికి వెళ్తే లక్ష్మీదేవి అవతారము అని ఒక అవతారం అలంకరణ చేస్తారు. మనం వెళ్ళి పండగ లాంటి వాతావరణంలో ఆ గుడికి వెళ్ళిపోయి నవరాత్రులలో లక్ష్మీదేవిగా అలంకరించినటువంటి అమ్మవారిని చూస్తూ ఉంటాం. అందులో ఎలా ఉంటుంది లక్ష్మీదేవి? సకల సౌభాగ్యాలు ఆమె దగ్గరే ఉన్నాయేమో అన్నట్టుగా ఉంటుంది కదా. ఆ రూపాన్ని చూస్తుంటే మనకి మన లేమిని మర్చిపోతాం మనం. మిర్రర్ ఎఫెక్ట్ న్యూరాన్స్ అని ఇప్పుడు ఏదైతే సైంటిఫిక్గా శాస్త్రవేత్తలు చెప్తున్నారో, మీరు ఏదైతే చూస్తుంటారో మీ లోపల దానికి సంబంధించిన చర్య ఏదో జరుగుతుంది, దానికి సంబంధించిన చర్య మీలో జరుగుతూ ఉంటుంది, అలా మీరు ప్రవర్తించడం మొదలు పెడతారు అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో అది మన ఋషులు, మహాశాస్త్రవేత్తలు వాళ్ళు అందుకే ఏ దైవ రూపాన్ని కూడా మనకి గొప్ప మేలు జరిగే రూపంలో వాళ్ళు ఆ రూపాలని వాళ్ళు చిత్రీకరించారు. మీరు లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని అలంకరణ చేసినప్పుడు, లేదా మీ ఇంట్లో ఏదన్నా పటము లక్ష్మీదేవిది పెట్టుకున్నప్పుడు మీరు దానికి ప్రభావితమవుతూ ఉంటారు. మనం ఎంత అమాయకంగా ప్రభావితం అయితే అంత మంచిది. సైన్స్ తెలుసుకోకర్లేదు దాని గురించి, అర్థమైందా? మీరు ఎక్కువ ఆలోచించారనుకోండి,
మీరు ఏదో స్పిరిచువాలిటీని కూడా సైంటిఫిక్గా ఆలోచించే ప్రయత్నం చేశారనుకోండి, మీరు బుట్టలో కాలేస్తారు. ఎందుకంటే మీరు అనుభూతి చెందలేరు. సైన్సే పోనీయండి, దాని బాధ అది పడుతుంది, వాళ్ళు కనుక్కోవాలి, చెప్పాలి, ఏదో ఉంటాయి వాటికి. స్పిరిచువాలిటీ ప్యూర్లీ మీ విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది, మీ యొక్క మంచి హృదయం పైన ఆధారపడి ఉంటుంది, మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి హృదయం పైన ఆధారపడి ఉంటుంది. స్పిరిచువాలిటీ అనేది మీ యొక్క సైన్స్తో ఆధారపడి ఉండదు. అందుకనే శాస్త్రం కంటే కూడా దైవ రూపానికి ఎక్కువ విలువ ఇచ్చారు. ఉపాసన అంటారు దాన్ని. అందుకే ఏమండి ఉపాసన అంటారు. ఏంటి, మీరు ఆ రూపాన్ని మీరు మీ లోపల నిలుపుకోవాలి. ఆ రూపాన్ని మీరు మీ లోపల నిలుపుకోవాలి. చూడండి, ఇలా మనకున్న ఆర్థిక పరంగానో ఆనందపరంగానో మీరు ఏదైతే స్ట్రగుల్ అవుతున్నారో, మీ గదుల్లో మీరు కూర్చుని ప్రపంచ భారాన్ని మొత్తాన్ని ఏదైతే మోస్తున్నారో ఆ భారాలన్నింటినీ తీసేద్దాం. ఇవాళ మనకున్నటువంటి మనస్సులో ఏర్పడిన బలహీనతలన్నీ ఎత్తేయాలి మనం ఈరోజు. నిజంగా మనమేమి ఏ పరిస్థితులు బాగోలేక కాదు, మన పరిస్థితులు బాగలేదని మనల్ని బాగా ఎక్కువ గుర్తు చేస్తూ ఉన్నాయి. మీకు నిజంగా మీ ప్రస్తుత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని డైరెక్ట్గా కూర్చే సమయం కొద్దిసేపే, దాని యొక్క ప్రభావం చాలా రోజులు ఉంటుంది. వాటిని అధిగమించే వైపుగా మనం ప్రయత్నం చేద్దాం, ఒక ఎక్సర్సైజ్ లాగా వెళ్దాం, దీన్ని ఒక సాధనాపరమైనటువంటి విధంగా వెళ్దాం, దీన్ని మనము జీవితంలో ఇముడ్చుకునే విధంగా వెళ్దాం, దీన్ని అర్థం చేసుకుందాం. ఆ లక్ష్మీదేవిని మీరు ఉపాసన చేస్తున్నారు, మీరేం కూర్చొని రోజు ఏదో ఉపాసన చేయనక్కర్లేదు. మన ఋషులు ఎట్లాంటి ఏర్పాటు చేశారంటే, లక్ష్మీదేవి యొక్క రూపాన్ని మీరు పదే 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 చూస్తూ ఉంటే ఆ రూపము మీకు ఏదైతే అలవాటో, చూడండి, బంగారం బాగా ఉందనుకోండి మీ దగ్గర, మీరు బాగా డబ్బున్న వాళ్ళు అని అర్థం, అంతే కదా. ప్రతి ఇంట్లో కనీసం ఒక 10 కేజీలు బంగారం ఉందనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఇళ్ళలో నేను కనీసం ఒక 50 కేజీలు బంగారం చూడాలనుకున్నాను మీరు చచ్చిపోయేలోపు. ఏం కాదు, వస్తుంది, అదేం పెద్ద కష్టం కాదు. అంత బంగారం చూడగానే మీకు లక్ష్మీదేవి గుర్తుకొచ్చేస్తుంది, అవునా? అంటే డబ్బుని, సంపదని బంగారంతోనే మనం కొలుస్తాం. ఇప్పటికైనా ఆర్బీఐ ఎలానే కొలుస్తూ ఉంటుంది, మన దగ్గర ఉన్న బంగారపు నిల్వలను బట్టే మన ఎన్ని నోట్లు గుద్దాలి, అచ్చు వేయాలి అనేది నిర్ణయం చేస్తూ ఉంటుంది. అట్లా మనకు బాగా గుర్తొచ్చేది ఏంటి, డబ్బు, సంపద అనగానే బంగారం గుర్తొస్తుంది. అందుకే బంగారపు నాణేళ్లతో ఇట్లేదో వర్షం కురుస్తున్నట్టుగా లక్ష్మీదేవి రూపాన్ని గీశారు. మీరు నిజానికి మీరు గాడి తప్పారు కాబట్టి, మీరు మీ యొక్క ఆలోచన ధోరణి మారింది కాబట్టి మీరు దాన్ని పెద్ద విషయంలా తీసుకోవట్లేదు. కానీ నిజానికి చాలా పెద్ద సైన్స్ దాంట్లోనే ఉన్నది. ఋషులు నిర్మాణం చేసి డిజైన్ చేసిన సైన్స్ ఉన్నది. మీరు నిజంగానే లక్ష్మీదేవి నాకు ఆ రూపాన్ని మీలో నిలుపుకుంటే ఈ యొక్క బ్రెయిన్ ఫంక్షన్ చేసే విధానంలో మార్పు వచ్చేస్తుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ లేమిని గుర్తు చేయదు మీకు. మీరు నిజంగానే లేమిలో ఉన్నా కూడా మీ మనసులో ఆ లక్ష్మీదేవి యొక్క పూర్తి రూపాన్ని ఎలా అయితే ఋషులు ఇచ్చారో, మళ్ళీ మన బాహుబలి వినాయకుళ్ళలా కాదు, పందిర్లలో బాహుబలి వినాయకుళ్ళు చేస్తుంటారు, అలా కాదు. సరిగ్గా రూపం ఎలా అయితే లక్ష్మీదేవిది ఇచ్చారో అది చూస్తూ ఒక రూపాన్ని మీరు మనసులో నిలుపుకొని, మనకు అదే మనం అదిగా మారినట్టుగా మీరు మీ లోపల మీ ఫీల్ని కొంచెం చేంజ్ చేసుకున్నారనుకోండి, మీరేం అడగద్దు, పిచ్చి పట్టినట్టు అడగద్దు నాకు కావాలని. ఊరికే మీకు సంపద అంటే ఇలానే తెలుసు కాబట్టి దాని రూపాన్ని మీరు చూస్తూ ఉన్నారు రోజు.
కొంచెం శ్రద్ధగా చూస్తూ ఉన్నారు. మీ న్యూరాన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. దానికి ఏంటి అని అంటే మీ లేమికి సంబంధించిన భావన తగ్గుతూ ఉంటుంది. కాళీ అవతారాన్ని ఏదో చూశారనుకుందాం. కాళీ అవతారాన్ని చూశారు. అమ్మవారు ఎలా ఉంటుందంటే నల్లటి రూపంలో కాలి కింద తొక్కుతున్నట్టుగా, రక్తం ఇలా కారుతున్నట్టుగా పుర్రెల దండేసుకొని నీ జోలికి వచ్చినోడి సంగతి ఇట్లా ఉంటుందని చెప్పింది అనుకుందాం. నువ్వు రోజు అమ్మవారిని చూస్తున్నావు. అలాగా ఆమె ఏం చెప్పదలుచుకుంది అంటే దీంట్లో, నువ్వు భయపడ, మాకు నీ జోలికి వచ్చిండు ఎవడైనా, వాడి సంగతి ఇట్లనే ఉంటుందని చెప్తుంది. నీకెవరో శత్రువులు ఉన్నారు, నువ్వు రోజు నన్ను చూస్తున్నావు కదా, నేనున్నానని నమ్ముతున్నావు కదా, నీ జోలికి వచ్చినోడిని ఇట్లా చేస్తాను, నువ్వు భయపడకు. అదే కాళీ అవతారం యొక్క స్వరూపం అది. అట్లా నీకుగా అనిపించాలి. ఇప్పుడు చూడండి, నేను జూమ్లో కూడా గురూజీ నన్నే చూశాడు అంటుంటారు. జూమ్లో నేను కెమెరాని చూస్తాను. అట్లా మనకి రూపం ఎలా ఉంటుందంటే మననే చూస్తున్నట్టుగా ఉంటుంది. అలానే ఆ యొక్క ఋషులు ఆ నిర్మాణము, వాటి రూపురేఖలు అలాగ మనకి చెప్పారు. అలానే బొమ్మలు వేసుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు అమ్మవారు మనకెళ్ళి చూస్తుంది, కాళీ రూపంలో అమ్మవారు మనకెళ్ళి చూస్తుంది. అప్పుడు మనకేంటి అని అంటే, నా జోలికి వచ్చినోడి సంగతి ఇట్లనే ఉంటుంది అని అనుకున్నాను. చాలా పెద్ద విషయం కదా. నువ్వు రోజు ఒక్కసారి అలా ఫీల్ అయినా సరే, రోజు నువ్వు ఒక్కసారి అలా ఫీల్ అయినా సరే, నీ లోపల రూపం మారిపోతుంటుంది. నీ లోపల ఆ యొక్క న్యూరాన్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే, నాకోసం అమ్మవారు ఉంది. ఎంత బాగుంది భక్తి చూడండి. మనం భక్తిని తీసి పక్కన పారేసాం, కానీ భక్తి వల్ల దేన్నైనా సాధించవచ్చు. మీరు సైన్స్తో సాధించలేరు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి న్యూరాన్ ఎఫెక్ట్స్, వ్యవహారమో ఇదో ఒక సగటు భక్తుడికి అక్కర్లేదు. వాడు నిజంగా ఈ అమ్మవారు నాకు రక్షణగా ఉంది అనేటువంటి ఒక చిన్న ఆలోచన ఉన్న వాడి జీవితంలో మంచే జరుగుతూ వస్తుంది. ఎంత ఇన్నోసెంట్గా ఉంటే దైవం విషయంలో అంత ఎక్కువ శక్తివంతుడు అవుతాడు వాడు. ఎంత అధికుడిని అనేటువంటి భావనలో ఉంటే అంతగా లోపల బలహీనపడిపోతుంటాడు వాడు. అలా మన యొక్క ఋషులు మనకి ఉపాసనగా ఇచ్చిన రూపాలన్నీ కూడా, అమ్మవారికి సంబంధించిన అన్ని రూపాలు కూడా మనకి ఏదో భరోసాని ఇస్తున్నాయి. ఎందుకు ఇలానే నిర్మాణం చేశారు అని అంటే, మీరు చదువుతున్న పురాణాలు చదువుతున్న, ఉపాసనలో ఆ అమ్మవారు రూపస్వరూపం యొక్క లక్షణాలని చదువుతున్నా, శ్లోకాలను చదువుతున్నా, అరిగిరి నందిని నందిత మోదిని విష్ణు వినోదిని నందనుతే అనే ఒక శ్లోకాన్ని రాసిన, నీకు అభయాన్ని ఇచ్చేలా ఉంటాయి. అవి ఏవి కూడా ఊరికే నాకు బాగా భాష వచ్చని రాసినవి కాదు. అవి నేను నీ కోసం ఉన్నాను అనేటువంటి భరోసాని ఇస్తూ ఉంటాయి. అవి నేను నీ వెంటే ఉన్నాను, నీకేం కాదు అన్నట్టుగా ఉంటూ ఉంటాయి. ఆ రకమైనటువంటి నీ యొక్క బ్రెయిన్ ప్యాటర్న్ని, నీ యొక్క ఎనర్జీ ప్యాటర్న్ని, నీ యొక్క లక్షణం మొత్తాన్ని కూడా ఒక పూర్తి భరోసాలోకి తీసుకొచ్చి, నేనున్నాను అనేటువంటి ఒక మహాబలంలోకి నీ జీవితాన్ని తీసుకొచ్చి ఆ బలంలో నిన్ను నడిపిస్తూ ఉంటుంది. అటువంటి గొప్ప అవకాశాన్ని మనము మన అహంకారంతో పోగొట్టుకుంటూ ఉంటాం. నేను అన్నది అదే, మీరు కొంచెం మార్చుకుంటే అంత బాగుంటుంది.
మీరు ఇలానే ఉన్నాను అని అనుకోండి, ఇలానే ఉన్నాను నేను అనంటే మీరు కష్టంగా నడవాల్సి వస్తుంది. నేను ఇలా అయ్యాను అనుకోండి, 2 కాళ్ళ మీద నడవచ్చు, తేలిగ్గా ఉంటుంది. ఒంటి కాళ్ళ మీద నడవటం తేలిక, 2 కాళ్ళ మీద నడవటం తేలిక. 2 కాళ్ళ పైన నడుస్తుంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయగలరు. మీరు చూడండి, మీరు బాగా మాంసాహారం తింటున్నారనుకోండి, మీరు ఆధ్యాత్మికంగా సాధన చేయలేక ముందుకెళ్ళడం కష్టంగా ఉంటుంది. వెళ్తారు కానీ ఈడ్చుకుంటూ వెళ్ళాలి, బలంగా నెట్టుకుంటూ వెళ్ళాలి. మీరు ఆహారంలో జాగ్రత్త మీలో బాగా పెరిగిందనుకోండి, మీరు తేలికగా ఆహారం తీసుకుంటూ, తేలికపాటి ఆహారం తీసుకుంటూ, మీరు కొద్దిగా ఆహారం తీసుకుంటూ మీరు సాధనపై నిమగ్నం అయ్యారనుకోండి, మీకు సాధన వేగంగా కుదురుతుంది. మనము అందుకే ఆధ్యాత్మికతలో ఆహారంలో నియమాలు తీసుకొచ్చేస్తాం, మార్పులు చేర్పులు చేసేస్తాం, కష్టంగా ప్రయాణం లేకుండా తేలిగ్గా ఉండాలి అని. రెండిట్లోనూ ప్రయాణం జరుగుతుంది, కానీ ఒక విధానంలో కష్టంగా కదులుతుంది, మరొక విధానంలో తేలిగ్గా కదులుతుంది. దాంట్లో ఎలా అయితే మనం పట్టుదలతో మనల్ని మనం మార్చుకుంటామో, అలానే మానసిక స్థాయిలో కూడా మనము తేలికగా ప్రయాణం చేసేలాగా మార్చుకోవాలి. కష్టంగా నేనే మోస్తాను అంతా అన్న తీరులో మనము మన ఆధ్యాత్మిక ప్రయాణం చేయకూడదు. ఒక తేలికపాటి ఇన్నోసెంట్గా, నా కోసము అమ్మవారు ఉన్నారు, నా కోసం పరమశివుడు ఉన్నాడు, ఆయన నన్ను ఈ కష్టంలో నుంచి బయటపడేయటానికి సిద్ధంగా ఉన్నాడనే భరోసా మీలో ఉందనుకోండి, నిజంగానే పక్కన కూర్చొని మిమ్మల్ని దాని నుంచి దాటిస్తాడు. మీ మనసులో ఆ భావన మీలోనే నిలబడకపోతే, మీరు నిరంతరము మీ మెదడు దేనికి స్పందిస్తూ ఉంది అని అంటే, మీకు నచ్చని వాళ్ళని చూసి కోపాలతో స్పందిస్తూ ఉంటుంది, మీ శత్రువులను చూసి మీరు భయంతో స్పందిస్తూ ఉంటారు, మీ చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ విషయాలన్నిటినీ చూసి మీరు దానికి ఎఫెక్ట్ అవుతూ ఉంది మీ బ్రెయిన్. అంటే మీరు అలానే మారుతూ ఉన్నారు. నేను ఆవలిస్తే మీకు ఆవలింత వచ్చేస్తుంది. అట్లానే నేను నవ్వితే మీకు నవ్వు, మీ ముఖంలో చిరునవ్వు వస్తుంటుంది. అలానే మీ ఎదురుగా ఒక దైవ స్వరూపాన్నే మీరు చూడటం మొదలు పెడితే మీరు దైవికంగా మారిపోతుంటారు. మీరు దైవికంగా మారకుండా నేను ఏదైనా సాధిస్తాను అని అంటే జరగని పని. ఒకవేళ అలా సాధించినా అది ప్రమాదకరమైన కర్మగా మారుతూ ఉంటుంది. మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు అంతే, మీ పుణ్యాన్ని ఎక్స్చేంజ్ చేసి ఏదో పొందుతారేమో, కానీ ఆ వచ్చినది చెడు కర్మగా మారిపోతుంది. మీరు దైవికంగా ఉండి ఏదైనా సాధించారనుకోండి, అది మీకు పరమ సుఖాన్ని ఇస్తుంది, అది చెడు కర్మగా కన్వర్ట్ కాదు. అందుకే మీలో దివ్యత్వము అనేటువంటి భావన అభివృద్ధి చెందకుండా, దైవికమైనటువంటి భావన మీలో అభివృద్ధి చెందకుండా మనము మన జీవితంలో తేలికగా ముందుకు వెళ్ళలేము. నేను చెప్తుంది ఏమి మూర్ఖమైన భక్తి, మీరు 4ంటికి లేచి మడిగట్టుకొని పూజలు చేయండి అని చెప్పటం లేదు. మూర్ఖంగా మీరు అమ్మవారి ముందు మీరు రోజు 108 రకాల ప్రసాదాలు చేయండి పెట్టండి అని చెప్పటం లేదు, లేదా వెండి పూలతో పూజ చేయండి అని చెప్పటం లేదు. నేను మీలో ఋషులు ఏదైతే ప్రయత్నం చేశారో, నీ బ్రెయిన్ ఫంక్షన్ దైవికంగా మారటం కోసము నీ చుట్టూ ఒక వాతావరణాన్ని ఏదైతే సృష్టించారో ఆ వాతావరణంలో మీరు ఉండండి అని అంటున్నాను. మీ మనసుని ఆ వాతావరణంలో ఉంచండి అని అంటున్నాను. ప్రస్తుత కాలంలో దైవం అనగానే భయపడిపోతున్నారు. ప్రస్తుత కాలంలో దైవం అనే మాట ఎత్తితేనే బాబోయ్ అది మనం కాదు కదా,
ఏంటి నువ్వు చెప్పు, నువ్వేంటి? దైవం నేను కాదు అని అనేంత బలహీనపడ్డావు అని అంటే నువ్వేంటి చెప్పు? దైవం కాకుండా ఇంకోటి ఏంటి చెప్పు? నీ యొక్క మస్తిష్కము దైవికంగా రియాక్ట్ అవ్వటం మొదలుపెట్టకపోతే, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, పరమ దుర్మార్గుడివే నువ్వు. నేను కాదన్నాను, పోనీయండి, మంచిదే, సంతోషం, నష్టమేం లేదు. నువ్వు ప్రతినిత్యము ఏదో ఒక అమ్మవారి స్వరూపాన్ని ఉపాసన చేస్తూ కూర్చో, నువ్వు పరమ యోగేశ్వరుడిగా మారకపోతే చూడు. అదే ఉపాసన యొక్క మర్మం. నువ్వు నీ మెదడు ఎలా పనిచేస్తున్నా అప్పటి వరకు నీ మెదడుని దైవికంగా మార్చే పని అమ్మవారి స్వరూపం చేస్తుంది. మీలో ఎవరికి ఏ రూపం నచ్చితే, ఒక లక్ష్మీదేవి రూపమో, సరస్వతీదేవి రూపమో, దుర్గాదేవి రూపమో, కాళీ రూపమో, బాలిక లాంటి బాల స్వరూపమో, ఏ స్వరూపం మీకు అనుకూలమో ఆ స్వరూపాన్ని మీరు ఎంచుకొని, మీ తీరును బట్టి ఎంచుకొని, మీరు బాగా తల్లి స్వరూపం అనుకుందాం, మీకు మాతృ లక్షణం ఎక్కువ, మీ కూతురే కాదు ఏ కూతురు కనబడ్డా నా బిడ్డే అనిపించినట్టుగా ఇలాగా ముద్దొస్తున్నారు అని అంటే మీకు తల్లి స్వరూపం ఏదో బాగా ఎక్కువగా ఉందని. మీ స్వరూపము చిన్నపిల్లల్లాంటి మీ లక్షణం అనుకోండి, మీకు బాలస్వరూపమేమో. ఇలా మీకు ఏ లక్షణం అయితే అది ఆ లక్షణానికి తగ్గట్టు ఒక రూపాన్ని ఎంచుకోండి. మీరు ఆ రూపాన్ని ఎంచుకొని మీరు రోజు మీకు బాగా సుఖంగా ప్రశాంతంగా అనిపించిన సమయంలో మీ సెల్ ఫోన్లోనో మీ జేబులో పాకెట్లోనో ఆ ఫోటోని, ఆ రూపం, ఆ అమ్మవారి అవతారాల్లో ఏదైనా ఒక ఫోటోని తీసుకుని మీరు ఏ భక్తి వద్దు, ప్రశాంతంగా అమ్మవారిని చూస్తున్నాను అన్నట్టుగా, మీరేం శ్లోకాలు చదవద్దు, మంత్రాలు చదవద్దు, ఏం చదవద్దు, ఆ రూపాన్ని అలానే చూస్తూ ఒక చిరునవ్వుతో ఆ రూపాన్ని చూస్తూ ఉండండి. మిగతా పని అంతా అమ్మవారు చేసి పెడుతుంది మీకు. ఏం చేయొద్దు, చిరునవ్వుతో ఆ రూపాన్ని అలా చూస్తూ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీ బ్రెయిన్ మార్పు చెందడం మొదలు పెడుతుంది. నువ్వు సింపుల్గా ఉపాసన చేస్తున్నావు, ఎంత అంటే తేలికగా ఉపాసన చేస్తున్నావు. నీ స్వరూపము, ఆ స్వరూపాన్ని ఏ ఉద్దేశంతో అయితే ఋషులు నిర్మాణం చేశారో అదిగా మారిపోవటం మొదలు పెడుతుంది. నువ్వేం ఎక్స్పెక్ట్ చేయొద్దు, నువ్వు శ్లోకాలు చదవద్దు, నువ్వు దానికోసం పోయి మళ్ళీ వెంటనే లలితా సహస్రనామం అంతా పుక్కిట పెట్టాలని ప్రయత్నం చేయొద్దు. ఏం లేదు, జస్ట్ రూపాన్ని చూస్తూ కూర్చో, ప్రేమగా చూడండి. ఆమె నా అమ్మ అని చూడండి, నా తల్లి ఆమె అని మీరు అలాగా చూస్తూ కూర్చోండి. రోజు కాసేపు 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 మీరు అలా ఆ రూపాన్ని ఉపాసన చేస్తూ వెళ్ళిపోతుంటే క్రమక్రమంగా మీ బ్రెయిన్ అలానే ఫంక్షన్ చేయటం మొదలు పెడుతుంది. వాళ్ళు కోడింగ్ అది. ఋషులు ఈరోజు మనం ఏదైతే ఒక బటన్ నొక్కితే దేనికి సంబంధించిందో అదంతా ఓపెన్ అయినట్టుగా, మీ సెల్ ఫోన్లో ఒక యాప్ని, గూగుల్ పే అనే ఏదైనా యాప్ని మీరు బటన్ ప్రెస్ చేస్తే ఆ ఆర్థిక బ్యాంకుకి సంబంధించిన వ్యవహారాల లావాదేవీలన్నీ ఏదో జరిగిపోతుంటాయి. ఒక్క క్షణంలో ప్రాసెస్ ఏదో జరిగిపోతుంది. అలాంటి నీలో అలాంటి ఛానల్స్ని ఓపెన్ చేయటం కోసము నీకు ఇవ్వబడినటువంటి ఒక కోడింగ్ ప్రాసెస్ అమ్మవారి రూపాలు. అందరూ అనుకుంటూ ఉంటారు, ఇన్ని రూపాయలు ఎందుకంటే ఒక దేవత చాలదా, ఒకటే దేవుడు చాలడా. ఇవన్నీ మన వెర్రి బుర్రలకి పుట్టినటువంటి ఆలోచనలు. ఒక రూపం చాలదు, ఎందుకంటే నీ బ్రెయిన్ 84 రకాల ముక్కలుగా పనిచేస్తుంది, అది ఒక్కటిగా పనిచేయటం లేదు.
84 రకాలుగా ముక్కలుగా పనిచేస్తూ ఉంది. అది మరి నీకు ఒక్కటిగా సరిపోదు. అది మరి నీకు అన్ని రకాలుగా నీ బ్రెయిన్ పనిచేస్తుంది. ఒక్కొక్క ముక్క మళ్ళీ అనేక విధానాల అనేక లక్షణాలను కలిగి ఉంది. నువ్వు మల్టిపుల్గా ఉన్నావు, నువ్వు చాలా గజిబిజిగా ఉన్నావు. నువ్వు బయలాజికల్గా కూడా భౌతిక స్వరూపంలో ఉన్న మెదడుగా కూడా నువ్వు అనేక రకాలుగా గజిబిజిగా ఉన్నావు, అన్ని రకాలుగా విస్తరించినావు నువ్వు. దాంట్లో మళ్ళీ నీ ఆలోచనలు కూడా అనేక రకాలుగా విస్తరించిపోయి ఉన్నాయి, నానా రకాలుగా నువ్వు పెరిగిపోయి ఉన్నావు. మరి నిన్ను తీసుకొచ్చి ఒక దగ్గరికి కట్టడి చెయ్యాలి అని అంటే నీకు అన్ని స్వరూపాలు అవసరం. నువ్వు దీని సైన్స్ మొత్తాన్ని అర్థం చేసుకుని ఏదో సాధిద్దాం అనుకుంటే పిచ్చి పట్టిపోతుంది. మెదడుకున్న 84 రకాల ముక్కలని అర్థం చేసుకుని ఆ 84 రకాలు మళ్ళీ వేరు రూపాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో దాని లక్షణాన్ని కలిగి ఉంది. దాన్ని అర్థం చేసుకుని వీటన్నిటిని నువ్వు బాగు చేయాలి అని అంటే చేయలేవు. అందుకనే వీటన్నిటికి కలిపి 9 రూపాయలు ఇచ్చారు మనకి ఋషులు. ఈ మొత్తం ప్యాటర్న్ని సెట్ చేయటం కోసము, మెదడులో ఏర్పడిన ఇన్ని రకాల లక్షణాలను సరిచేయటం కోసము 9 స్వరూపాలు ఇచ్చారు అమ్మవారి రూపాలను. అది కోడింగ్. నువ్వు ఒక్కొక్క రూపము నువ్వు అలా చూస్తూ ఉంటే క్రమంగా నీ బ్రెయిన్ దానికి తగ్గట్టుగా స్పందించడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే దానికి తగ్గట్టుగా స్పందించడం మొదలు పెడుతుందో నీ బ్రెయిన్లో అనేక రకాల చిక్కుబడిపోయినటువంటి అనేక విషయాలు విచ్చుకోవటం మొదలు పెడతాయి, తెరుచుకోవటం మొదలు పెడతాయి. అది నిదానంగా అది ఒకసారి బ్రెయిన్ స్వేచ్ఛని పొందితే గజిబిజిగా ముడులు పడినటువంటి ఈ మెదడు విచ్చుకోవటం మొదలు పెడితే నువ్వు పరమ ఆనందాన్ని, పరమ ఆరోగ్యాన్ని, పరమ స్వేచ్ఛని నువ్వు అనుభవించడం మొదలు పెడతావు. అలా నీకున్న ఆ బ్రెయిన్ ఫంక్షనింగ్ మొత్తాన్ని కూడా అది సరిచేస్తూ నీ యొక్క భౌతిక శరీరము దివ్యమైన విషయాలని అనుభూతి చెందేలా అది మార్పు చెందుతూ ఉంటుంది. నువ్వు ఆ దివ్యత్వాన్ని అనుభూతి చెందకుండా దైవము నీతో సహవాసం చేయాలి అని అంటే అది సాధ్యపడచ్చు. నువ్వు దుర్వ్యసనాలు ఉన్నవాడివైతే దుర్వ్యసనాలున్న స్నేహితులే నీకు అవుతూ ఉంటారు. నువ్వు ఆధ్యాత్మికంగా ఉండేవాడివైతే నీతో ఆధ్యాత్మికమైన వాళ్ళే స్నేహితులుగా మారుతూ ఉంటారు. నువ్వు దైవికమైన వాడివి అయితేనే దైవము నీతో సహవాసం చేయటం మొదలు పెడుతుంది. నీ యొక్క భౌతిక స్థాయిలో కూడా నీలో మార్పు సంభవించాలి. భౌతిక స్థాయిలో నీ మస్తిష్క స్థాయిలో నువ్వు దైవికమైన వాడిగా నీ అనుభూతి నీలో కలగాలి. మస్తిష్కము పశుత్వంగా ఉండి నేను దైవికమైనటువంటి సహాయాన్ని పొందాలి అంటే భూమి మీద ఏ దైవము నీకు సహాయం చేయదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ వంతుగా నీ సొంతంగా నీకు దైవ సహాయం అంటుండదు. మానవ ప్రయత్నంగా నువ్వు ఎంత చేయగలవో చేసుకొని ఇష్టం. కానీ దైవిక సహాయము, దైవ సహాయము, దైవముగా నీ యొక్క లక్షణం మారనంత కాలము దాంతో సుఖపడలేవు. ఏదైతే పోరాడి పొందావో దాంతో నువ్వు సుఖపడలేవు. అందుకోసము నీ మస్తిష్కాన్ని దివ్యత్వము వైపు నువ్వు తీసుకువెళ్ళేలా నువ్వు మలుచుకో. నువ్వు ఒక మైసూర్ పాకుని చూస్తే నోట్లో నీళ్ళు ఊరుతున్నప్పుడు
దైవం యొక్క ఫోటోని నువ్వు చూసినప్పుడు నీకెందుకు ఒక దైవిక భావన పుట్టడం లే? ఒకవేళ నువ్వు ఒక దైవ స్వరూపాన్ని ఏదో చూసి నీకు దైవిక భావన కలగట్లేదు అనుకోండి, నువ్వు దారి తప్పావు, చాలా ప్రమాదంలోకి వెళ్ళావని అర్థం. అందుకే ప్రతి ఆలయంలో అలంకరణకి చాలా పెద్ద పీఠం వేశారు. మనము అక్కడ కూడా మనకి వెర్రి చేష్టలు పుడుతూ ఉంటాయి, వెర్రి బుద్ధి పుడుతూ ఉంటుంది. దేవుడికి ఎందుకంటే అన్ని అలంకారాలు, అన్ని నగలు? వెంకటేశ్వర స్వామికి వేసిన నగలతో మన దేశం మొత్తాన్ని ఎంత బాగు చేయొచ్చో తెలుసా అని ఆదర్శవాదులు బయలుదేరుతుంటారు. నీకు వెంకటేశ్వర స్వామికి కాదు, ప్రపంచంలో ఉన్న దేవుడి దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొచ్చిన మళ్ళీ ఈ రాజకీయ నాయకుల ఇళ్లలోకి వెళ్తాయి, పెత్తందారి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ జనాలు పేదవాళ్ళే ఎప్పటికీ. అందుకే దానికి ఆగమ శాస్త్రము అనే ఒకటి ఏర్పాటు చేసి ఋషులు ఆగమ శాస్త్ర ప్రకారంగా ప్రతిరోజు ఈ రకమైన అలంకరణలు చేయాలి, ఈ నగలను అలంకరించాలి. సోమవారం ఒకలా, మంగళవారం ఒకలా, బుధవారం ఒకలా, గురువారం ఒకలా, శుక్రవారం ఒకలా, శనివారం ఒకలా అలంకరణ చేయాల్సిందే అని చెప్పేసి రూల్స్ పెట్టారు. దానివల్ల ఇక ఎవరు జోక్యం చేసుకోవటం కుదరట్లే, ఎత్తుకుపోవటం కుదరట్లే. బంగారం లెక్కలు ఉన్నాయి కదా, ఈరోజు ఇది చేయాలంటే ఇది కనపడాలి, లేకపోతే అడుగుతారు అని. అలా ఆ యొక్క రూపాలతో వాళ్ళని అలంకరణ చేయడానికి కారణం ఏంటి అంటే, ఇంటి దగ్గర ఎట్లానో నువ్వు లేమిని అనుభవించి వస్తున్నావు, అది పోగొట్టుకోవడానికే నువ్వు ఇక్కడికి వచ్చావు. నేను కూడా లేని వాళ్ళ కూర్చుంటే నీకు ఎక్కడ నేను కూడా బంగారాన్ని వాడుతూ ఉంటాను. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, ఒక రీజన్ కాదు. కొన్ని రకాల పాయింట్స్ని నేను ఎప్పుడు స్టిమ్యులేట్ చేస్తూ ఉండడం కోసము, లేదంటే నా ఎదురుగా వచ్చిన వాళ్ళని కొంతమందిని హీల్ చేయడానికి నేను దాని మెటల్, బెస్ట్ మెటల్ భూమి మీద బంగారం, దానికోసము, లేదా ఎదుటివారి యొక్క ఎనర్జీ సిస్టమ్ని నేను అర్థం చేసుకోవడానికి నాకు అది యాంటీనా లాగా వర్క్ చేస్తూ ఉంటుంది. గోల్డ్ అనేది, అది ఆ గోల్డ్ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఒక సిస్టమ్ని, ఎనర్జీ సిస్టమ్ని అర్థం చేసుకోవడం కోసము. వాళ్ళు వచ్చి నన్ను కలిసినప్పుడు ఈ బంగారంతో చిన్నగా తాకిస్తూ ఉంటాను నేను ఆ బంగారాన్ని ఏదో ఒక రకంగా. దాని ద్వారా వాళ్ళ ఎనర్జీ సిస్టమ్ నాకు అర్థమవుతూ ఉంటుంది, అది సపోర్ట్ కండక్టర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడేది ఒకటి, వాళ్ళ సిస్టమ్ ఒకట, ఏమిటి నాకు పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే భూమి మీద బెస్ట్ కండక్టర్ ఒక ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయటంలో, రాగి ఎలా అయితే ఈ కరెంటుని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తీసుకువెళ్ళి లైట్ వెలగడానికి సహాయం చేస్తుందో, అలా ఉన్న మెటల్స్లో గోల్డ్ అనే మెటల్ ఎనర్జీ సిస్టమ్ని కండక్ట్ చేసేటువంటి ఒక మెటల్గా అది బాగా పనిచేస్తూ ఉంటుంది. రెండవది, నేనే లేనిగా కనబడుతుంటే మీకెక్కడ నేను సంపద గురించి చెప్పేది. అందుకే మీకు ఒకళ్ళకేమో కోపం వస్తూ ఉంటుంది, నేనేమయ్యా బంగారం వేసుకున్నాడు, ఈయనకి అసలు ఎంత ఆశలు ఉన్నాయో. ఇంకొకళ్ళకేమో ఆనందంగా ఉంటూ ఉంటుంది. కళ్ళ ముందు ఎప్పుడు ఏదో సంపద, ఆనందము, అంత సంతోషం కనబడుతూ ఉండాలి, కళకళలాడుతూ ఉండాలి. ఈగో ఉన్నవాడికి ఏమైందంటే గురువు చినిగిన బట్టలు వేసుకుంటే ఇష్టం. ఎందుకంటే సేఫ్టీ, అమ్మ మా బంగారం ఏం లాక్కపోడు, ఆయనకి ఆ బంగారం అంత అవసరం లేదు, ఆయనకి రూపాయి ఇస్తేనే అమ్మో వద్దొద్దు నేను ముట్టుకొని అంటుంటాడు. ఈయన బంగారం చూశాడంటే ఈయన ఎంత ఫీజు అడుగుతాడు అనుకోయా. మనకి ఎంత అహంకారం ఉంటే అంతగా ఎదుటివాడు తక్కువలో ఉండాలని కోరుకుంటూ ఉంటాం. మనకి ఎంత అహంకారం ఏముంటే ఎదుటివాడు అంత గొప్పగా ఉండాలని కోరుకుంటాం. నేను ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఏదో పిలిస్తే నేను ఒకసారి వెళ్ళాను, ఒక 6-7 ఏళ్ల క్రితం. దానికి పీఠాధిపతి వారు పెద్ద గెస్ట్గా వస్తున్నారు.
ఆయన బెంజ్ కారులో వచ్చారు. ఒక పోలీస్ అధికారి కమిషనర్ స్థాయి ఆయన, ఏందండి ఇలా బెంజులు ఇవన్నీ ఎందుకట్టా సన్యాసులకి అని అంటున్నాడు. అని అంటే నేను అన్నా, ఏమండి మీ భార్య ఫంక్షన్కి వెళ్ళాలంటేనేమో రవ్వల్ నెక్లెస్ కావాలి, ఎందుకంటే మీ స్టేటస్ బాగుండాలి, గొప్పగా కనబడాలి. ఆయన ఇంత హిందూ ధర్మం ఇంత హ్యూజ్, భారతదేశంలో హిందూ ధర్మము చాలా పెద్ద సంఖ్య, 80% పైన ఉన్నది. ఇంతమందికి ప్రతినిధిగా ఉన్నాడు ఆయన. సౌకర్యంగా తిరగటంలో ఆయన వైభవంగా ఉండడానికి మీకు ఏం బాధండి? నాకు అర్థం కాదు. నన్ను అడిగితే ఆయన బెంజ్ కారులో ఎంత సమయం వృధా, ఆయన హెలికాప్టర్ దిగడానికి ఒక ఏర్పాటు చేయడానికి అన్న. ఆయన అన్ని 80% ఉన్న పాపులేషన్లో 150 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో 80% మంది అంటే 100 కోట్లకు పైన హిందువులు ఉన్న దేశంలో దానికి ప్రతినిధిగా ఆయన ఉన్నప్పుడు ఆయన వైభవంగా లేకపోతే వీళ్ళందరూ ఎలా ఉంటారు వైభవంగా? ఒకటే ఏంటి అడ్వాంటేజ్ అంటే, గురువు లేనట్టుగా ఉంటే అది నాకే లేదు నువ్వేం అడుగుతావు అని అంటే, గురువుగారు మీరు బాగానే ఉన్నారు మేము కూడా బాగుండే చూడండి అంటే బాధ్యత పెరిగిపోతుంది. ఏమి లేవు అని చేతులు దులిపేసామనుకోండి, నీకేం లేవు నాకేం లేవు అంటే గోల. నీకు నేనేమన్నా ఇవ్వాలి కదా, నాకే నేనే ఏడుస్తూ కూర్చుంటే నేను మీకేమి ఇవ్వాలి? కాబట్టి కనీసము నన్ను వైభవంగా చూస్తూ మీరు సంతోషపడాలి. మీరు ఆ సంతోషాన్ని అనుభవిస్తుంటే మీలో వైభవం పెరిగిపోతుంటుంది. అందుకనే గుళ్ళకి వెళ్ళిపోతే దేవుడి యొక్క విగ్రహాలకి అంత గొప్ప అలంకరణ చేస్తారు. అందుకని ఎవరైనా అన్నారనుకోండి, ఎందుకండి ఈ విగ్రహాలకి అవన్నీ చేసేస్తున్నారు, దేవుడు అవన్నీ అడిగాడా అని అంటే, ఖచ్చితంగా నువ్వు చేయకపోతే నువ్వు దరిద్రంలో పడిపోతావు. చెయ్యాలి, వైభవంగా చెయ్యి. అందుకే ఇంట్లో వైభవంగా ఒక పండగ చేసుకోవటము నీ యొక్క వైభవాన్ని పెంచుతుంది. పూర్వము పెద్దవాళ్ళు కానీ పంతులు కానీ ఏమని చెప్పేవాళ్ళంటే, ఇంట్లో ఒక అమ్మాయికి పెళ్లి కావట్లేదు, ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు, లేదా కొడుక్కి పెళ్లి కావటం లేదు, ఎన్ని సంబంధాలు చూస్తున్నా అన్నీ ఉన్నాయి కానీ పెళ్లి కావటం లేదు. దానికోసం ఏం చేసేవాళ్ళంటే, మీరు ఎవరన్నా అమ్మాయి తల్లిదండ్రులు లేని వాళ్ళకో ఎవరికో తండ్రి లేడు అని అనుకుంటే అమ్మాయికి కన్యాదానం చేయరాదండి అని అంటారు చుట్టాల అమ్మాయికి. అట్లా చేస్తే నీ కూతురు పెళ్ళి అవుతుంది అని. లేదా ఒక అబ్బాయికి పెళ్లి కావట్లేదని అంటే ఎవరన్నా బ్రాహ్మణ పిల్లలు పేదవాళ్ళు ఉంటే వాళ్ళ ఉపనయనానికి మీరు సహకారం చేయరాదండి అని అంటారు. అట్లా చేస్తే వీడికి పెళ్ళి అవుతుంది అని. అంటే ఒక శుభకార్యము ఇంకొక శుభకార్యానికి కారణం అవుతుంది అని. అది నిన్ను నీ స్థితిని అది మారుస్తూ ఉంటుంది. అన్నదానం మనం యాక్సెప్ట్ చేస్తాము, మిగతా ఈ తంతు మొత్తాన్ని యాక్సెప్ట్ చేయం. అన్నదానం ఏం చేస్తుంది అని అంటే, నాకు ఉన్నది నేను పెడుతున్నాను అనే ఒక భావన నీలో ఉండటాన్ని పెంచుతుంది. అన్ని దాచుకొని ఇంట్లో దాచిపెట్టుకున్నావు అనుకోండి, నీకున్న దరిద్రమే. నీకున్నది అనేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, నువ్వు దానం చేసినప్పుడు తెలుస్తుంది. నీకున్నది అనే వైభవం ఎక్కడి నుంచి వస్తుందంటే, నువ్వు దానం చేసినప్పుడు వస్తుంది. ఇంట్లో బీరువాలో దాచుకుంటే రాదు. నీలో నాకున్నది అనే ఆ భావన పెరగాలి. అందుకే మన యొక్క సనాతన ధర్మం ఏం చేసింది అని అంటే, నీకు ఇవ్వడం అలవాటు చేసింది. ఇవ్వడం అలవాటు చేస్తే ఏమైంది అని అంటే, ఏడుస్తూ ఇవ్వకూడదు, నాకుంది చక్కగా ఆహా అని ఇస్తుంటే ఉన్నది అనే భావన నిన్ను గొప్పవాడిగా చేస్తుంది. అందుకే ఎంత లేనివాడైనా సరే, చూడండి ఏదో పురాణ కథల్లో ఎక్కడ ఉంటుంది, బ్రహ్మచారి ఇంటి ముందుకు వచ్చి అమ్మ భౌతి భిక్షాందేహి అని అంటే ఉట్టికి పంపించకూడదు.
ఆఖరికి వెళ్ళి ఒక రేగ్గాయ ఏదో ఉంటే అది తీసుకొచ్చి భిక్షాపాత్రలు వేస్తుంది, ఇచ్చి పంపించాలి. లేదు పో అని అనకూడదని. లేదు అన్నావా నీకు లేకుండా పోతుంది. అందుకనే బియ్యమో అన్నమో ఏదో పెట్టలేకపోతున్నాం, రేగ్గాయ వేస్తారు పోయి తీసుకెళ్ళి. రేగ్గాయ అందుబాటులో ఉంది, రేగ్గాయ వేస్తారు. చింతపండు తీసుకెళ్ళి వేసేస్తారు చిన్నది, ఇంట్లో ఏదో ఉంటుంది అది తీసుకెళ్ళేస్తారు, కానీ లేపో పో అని అన్నారు. అట్లా అనబట్టే ఈరోజు చూడటానికి సంపద చాలా ఉంది లోకంలో, కానీ దరిద్రాన్ని అనుభవిస్తున్నారు అందరు. కరువు అనుభవిస్తున్నారు, లేదా ఉన్న షుగర్ అనే రోగంతో అన్నం తినలేకపోతున్నారు. అది దరిద్రం కాదా? అన్నీ ఉన్నాయి కానీ కడుపు నిండా అన్నం తినలేకపోతున్నాడు. అది శాపం, లోకానికి పట్టిన శాపం. అది భూమి మీద ఇప్పుడు చూస్తుంటే ఏమీ కుదవలేదనిపిస్తుంది, అన్నీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒకప్పుడు కంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏరోప్లేన్లో తిరుగుతున్నారు. ఒక సాధారణమైన మధ్యతరగతి వారి కంటే దిగువ స్థాయి వాళ్ళు కూడా ఏరోప్లేన్ ఎక్కి తిరుగుతున్నారు. కానీ అన్నీ ఉన్న కడుపుకి నిజంగా అన్నం తింటే భయం వేస్తుంది. కడుపు నిండా అన్నం తింటే అరుగుతుందో లేదా అని భయము 20 ఏళ్ల నుంచే మొదలైంది. అది దరిద్రం కాదా? అది శాపం కాదా? అటువంటి కాలం వచ్చేసింది. దేనికేనంటే పెట్టడం మర్చిపోయాం మనం. నువ్వు పెట్టడము మర్చిపోతే నువ్వు పొందటం కూడా కోల్పోతావు. అందుకే అతిథి భోజనం చేయకుండా నువ్వు భోజనం చేయొద్దు అనే శాస్త్రం ఉంది. ఒక గృహస్థుడు అతిథి భోజనం చేయకుండా ఇంట్లో వాడి కంచం వాడు పెట్టుకొని అన్నం తింటే అది దుష్టాన్నం అన్నారు. ఈరోజు మనం ఇంతమంది ఇక్కడ ఏదో ఒకటి మంచినీళ్ళని తాగుతున్నామో లేదా పలహారం తింటున్నామో ఇలా సత్సంగం పేరుతో, ఆ ఇంటికి ఎంత పుణ్యమో తెలుసా? నాకు ఈ యొక్క నా దగ్గర ఉన్నది అనే భావన నాలో పెరగాలి. అడుక్కోవద్దు, కావాలి 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 కావాలి, నాలో ఉన్నది అనే భావన పెరగాలి. స్పిరిచువాలిటీలో దీన్ని మిస్గైడ్ అయిపోయింది. మనము తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆధ్యాత్మికతలో మనము ఆధ్యాత్మిక శక్తిని పెంచుకొని ఏదైనా కావాలని కోరుకుంటూ వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక లక్షణాన్ని మనం డెవలప్ చేసుకున్నాం. దాని మీద అనేక రకాల పుస్తకాలు వచ్చాయి, ఇంగ్లీష్ పుస్తకాలు వచ్చాయి. వాటిని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకున్నాం, అనేక భాషల్లోకి చేసుకున్నాం. థాట్ పవర్ అనే పేరుతో ఏదైనా నాకు కావాలి అని అంటే అడిగితే వస్తుంది అని. నువ్వు అడగటం మొదలుపెట్టావంటే నువ్వు ఫండమెంటల్గా అంతరంగంలో నా దగ్గర లేదు అని నువ్వు ఒప్పుకుంటున్నావు అని అర్థం. నా దగ్గర లేనప్పుడే నాకు కావాలి అని అడుగుతున్నావు. నాకు లేదు అని నువ్వు అంగీకరించాక నీకు కావాలన్నది ఎలా వస్తుంది? లేదు అని నువ్వు అంగీకరించాక కావాలి అనేది ఎలా నీ దగ్గరికి వస్తుంది? రాదు కదా. అందుకని ఋషులు ఏం చేశారని అంటే, లేదు కాదు, నువ్వు నిండుగా ఉండు అన్నారు. అదే లక్ష్మీదేవి యొక్క రూపం. మనం మంచిగా లక్ష్మీ వ్రతాలు చేసుకునే దీపావళి ముందు అద్భుతమైన విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. లక్ష్మీదేవిని నువ్వు చూస్తూ నిండుగా ఫీల్గా అన్నారు, అంతే తప్ప నాకు కావాలి కావాలి అని అనుకోమని లేదు. రూపాన్ని నీలో నువ్వు నింపుకో, పరిపూర్ణతను నింపుకో, పరిపూర్ణ భావనని పెంచుకో తప్ప కావాలి కావాలని లేమిలా అడగకు అని. ఆ భావాన్ని పెంచడం కోసమే ఉపాసన మార్గాలన్నీ ఉన్నాయి. నీలో ధైర్యం తక్కువగా ఉంది, ఖాళీ రూపాన్ని చూస్తూ నువ్వు ధైర్యాన్ని పెంచుకుంటూ ఉంటావు. అమ్మవారు ఉంది. నన్ను వీడేదో అన్నాడు, నేనదే, నన్ను ఎవరో ఏదైనా విమర్శిస్తుంటే లేదంటే తప్పు పట్టాలని ప్రయత్నం చేస్తుంటే వెంటనే అమ్మవారిని, ఖాళీ స్వరూపాన్ని, అమ్మ నువ్వు ఉన్నావు అనగానే ఇట్లా నాకు
సినిమాల్లో ఇట్లా వచ్చినట్టుగా వచ్చి నేనున్నాక వాడిని తొక్కి ఆరాధిస్తా, నువ్వు ఆగు అని లోపలికి వచ్చేస్తుంది. నిజంగా నాకు ఆ భయం కూడా పట్టుకుంది. నేను చాలా సందర్భాల్లో అలాగా నన్ను బాధ పెట్టిన వాళ్ళు చాలా తీవ్రంగా అవస్థలు పడిపోయి, అది ఆరోగ్యపరంగానో లేదంటే ఇతరత్ర రూపాలలోనో అవస్థలు పడ్డ వాళ్ళని చూసి నాకు చేతులు కాళ్ళు నొప్పులు లేస్తుంటాయి ఒక్కోసారి భయానికి, నా వల్ల వాళ్ళు అలా అయ్యారా ఏంటి అని. అందుకే అసలు నేను కనీసం కాళీ అమ్మవారిని ఉపాసన చేయడం కూడా మానేశాను. ఎందుకంటే వామ్మో నేను ఇట్లా అన్నానని చెప్పి వాళ్ళకి ఏదో అయితే నేను తర్వాత ఎంత క్షోభకు గురవుతున్నా నేను. అంటే అంత స్పీడ్గా రియాక్ట్ అయ్యే శక్తులు అవి. నీకోసము నువ్వు సరిగ్గా నీకు అలవాటైతే అంత స్పీడ్గా రియాక్ట్ అయిపోయి మనకి సహాయం చేసే శక్తులు అవి. అటువంటి మహాశక్తి ఒక కోడింగ్, అది డీకోడింగ్. జస్ట్ నువ్వు ఈ బటన్ నొక్కావు, సెల్ ఫోన్ ఓపెన్ కావడానికి నీ పాస్వర్డ్ ఏదో నొక్కావు, అది ఓపెన్ అయిపోతుంది. లోపల ఉన్న సమాచారం అంతా నీకు పనిచేస్తూ ఉంటుంది నీకోసం. ప్రపంచం మొత్తం ముందుకు వచ్చేస్తుంది. నువ్వు ఒక్కసారి బటన్ నొక్కి లాక్ ఓపెన్ చేసావు అని అంటే నీ సెల్ ఫోన్ ప్రపంచం మొత్తాన్ని నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తుంది. అట్లానే అమ్మవారి యొక్క రూపాలలో ఏ రూపము నీకు ఆ కోడ్ ఓపెన్ అవుతుందో, ఆ కోడ్ ఓపెన్ అయింది అని అంటే ఆ ఉపాసన వల్ల ఆ దేవతా శక్తి మొత్తం సర్వస్వం నీ కోసం పనిచేయడం మొదలుపెడుతుంది. అందుకే మనము ఋషులు ఇచ్చినటువంటి ఆ కోడ్ ఏదైతే ఉందో, ఒక రూపంగా ఇచ్చారు ఆ కోడ్ని. ఎందుకంటే అక్షరాల రూపంలో ఇస్తే మార్చేయచ్చు, అక్షరాల రూపంలో ఇస్తే సరిగ్గా నువ్వు పలకచ్చు, పలకలేకపోవచ్చు. రెండవది, రూపము తొందరగా మెదడుకి ఎక్కుతుంది. రూపము బాగా మెదడుకి ఎక్కేస్తుంది, రూపానికి ఎక్కువ స్పందిస్తుంది మెదడు. దాన్నే సైన్స్ మిర్రర్ న్యూరాన్ ఎఫెక్ట్ అని. నువ్వు ఏదైతే చూస్తుంటావో అది కానీ మెదడు నువ్వు మారిపోతూ ఉంటావు అని. ఆ కోడ్ ఓపెన్ అయింది అని అనుకోండి, మీరు రోజు మన శంభో యోగులు అలా లక్ష్మీదేవి యొక్క రూపాన్ని చూస్తూ ప్రేమగా అలా ఏం అడగద్దు, ఏమి కోరుకోవద్దు, ఏం అక్కర్లేదు. అడిగితే అసలు రాదు, అలా కాదు, అడుక్కోవద్దు. ఇలా చూస్తూ ఇలా ఉంటే కోడ్ ఓపెన్ అయిపోతుంది ఏదైనా క్షణం. మనము ఐఫోన్ని నమ్ముతున్నాం, మనం ఈ కోడింగ్ని నమ్మటం లేదు. మనకి మీరు ఫేస్ ఐడి పెట్టుకుంటే మీ ముఖం ఇట్లా చూపించగానే లాక్ ఓపెన్ అవుతుంది. అది కొంతమంది లేటెస్ట్ సైంటిస్టులు కూడా, ఈ కాలపు సైంటిస్టులు కూడా ఒకప్పుడు ఋషుల నుంచి పుట్టిన వాళ్ళే అని ప్రపంచ దేశాలు కూడా నమ్మటం మొదలుపెట్టాయి. వాళ్ళు మనకి, అరే నా ఫోన్ నేను ఓపెన్ చేస్తున్నాను, ఇలా చూస్తే నీ ముఖం దానికి చూపిస్తుంటే ఫోన్ ఓపెన్ అవుతుంది. ఋషులు నీకు ఒక కోడ్ ఇచ్చారా, నువ్వు అటువైపు ఇటు చూస్తుంటే ఓపెన్ అవుతుందిరా లక్ష్మీదేవి నీ కోసం అని చెప్పి వాడు మనల్ని వెక్కిరిస్తున్నాడు. సైన్స్ కూడా వెక్కిరిస్తుంది. నేను మీకే అర్థమయ్యేలాగా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవట్లేదని వెక్కిరిస్తుంది. ఫోన్ ఓపెన్ అయింది ఇలా చూస్తే, నీ ఫేస్ చూపిగానే, నువ్వు లక్ష్మీదేవికి నీ ఫేస్ ఇలా చూపించగానే ఎందుకు ఓపెన్ కాదు? నీ రూపం మారింది, అందుకే అది ఓపెన్ కావట్లేదు. నువ్వు మేకప్ బాగా వేసేసుకొని కళ్ళకి ఏదో అడ్డు పెట్టేసుకుని ఇలాగా నువ్వు దానికి వెళ్ళి ఫోన్కి వెళ్ళి చూపిస్తే నువ్వు కాదు పోరా పక్కకు బాగుంట, నీ ఫోన్ ఓపెన్ అవ్వదు. నువ్వు కాదు పక్కకు పోయి ఎవడో మీ తమ్ముడు అట్టుంది పిలువ అంటుంది. అరే నేనేరా అంటే తెరుచుకోదు. వాడు వెళ్ళి మొత్తం ముఖం అంతా కడుక్కొని వచ్చి అసలు స్వరూపం చూపించగానే అప్పుడు ఓపెన్ అవుతుంది. అట్లానే మనం మేకప్ వేసుకున్నాం గొప్పవాళ్ళమని, మనం చాలా ఆధ్యాత్మికమైన వాళ్ళం అని చెప్పి పెద్ద పెద్ద
ఏవో తొడుగులు తొడుక్కున్నాం, మన ముఖాలు మారిపోయాయి, మన ఆలోచనలు మారాయి, మనం దైవానికి ధర్మానికి చాలా దూరంగా వెళ్ళిపోయాము. అనేక మతాలు ఈ భూమి మీదకి వచ్చి దాడులు చేసి మనల్ని మన ధర్మం అంటేనే మనకి అసహ్యం వేసేలాగా చేశాయి, మన ధర్మం అంటే మనకి చులకన అయిపోయేలా చేశాయి. మీరు తెలుగులో మాట్లాడితే ఎయిర్పోర్ట్లో మీకు వెళ్ళి ఇట్లా చూస్తుంటారు, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు ఎయిర్పోర్ట్కి అన్నట్టుగా, వాళ్ళదే అన్నట్టుగా. అంటే మన భాష మనం మాట్లాడుకున్న చులకనైపోతున్న రోజులు. అలానే మన బొట్టు మనం పెట్టుకుంటే కూడా ఇట్లా తయారైనవి ఏంటాయి, నువ్వు ఇట్లా తయారైనవి ఏంటననే పరిస్థితులు వచ్చాయి. మన దేవుడికి మనం ఒకసారి నించుని దండం పెట్టుకుంటుంటే కూడా మీలో చాలామంది, కొంతమందిని గమనించండి, మన వాళ్ళకి ఆ మొహమాటాలు లేవు, కానీ మీకు తెలిసిన వాళ్ళని ఎవరినన్నా మీరు గుడికి తీసుకెళ్ళి దండం పెట్టుకోమని చూడండి అని వదిలేస్తారు. లోపల భయమే, కాస్త దండం పెట్టుకుంటే అని వస్తుందని, కానీ ఎదురుబడి ఇట్లా దండం పెట్టుకొని కాళ్ళు సాష్టాంగ పడాలంటే మనం తగ్గిపోతామేమో. మనకి ఇంత స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండి అలా బోర్లా పడుకొని ఏంటి మామూలులాగా. రోజుకి 3-4 గంటలు యోగ సాధన చేస్తున్నా, నేను అంత బోర్ల పడి ఎందుకు దండం పెట్టాలి? అది ఎవడో జ్ఞానం లేనివాడు అలా చేస్తుంటాడు. మనకి ఇంత జ్ఞానం ఉండగా 1000 పుస్తకాలు చదివా, నేను ఎట్లా బోర్ల పడాలి? నువ్వు 1000 పుస్తకాలు చదివావు కాబట్టి బోర్ల పడాలి. అసలు ఏ చదవన్నాడు వాడు కాదు. నువ్వు యోగ సాధన చేసావు కాబట్టి బోర్ల పడాలి. నీకు తెలుసు విలువ, అసలు దైవం విలువ వాడికి కాదు. అలా కాకుండా నువ్వు రివర్స్ అయ్యావు అని అంటే నువ్వు దారి తప్పావు, నీ ముఖం యాక్సెప్ట్ చేయదు, ఫేస్ ఐడి యాక్సెప్ట్ చేయదు. నువ్వు లక్ష్మీదేవి యొక్క ఫోటోకి వెళ్ళి చూసావు, అది డీకోడ్ చేయదు, నువ్వు కాదు పో అంటుంది. అందుకే మనమందరము ఏది పొందటం లేదు. నా ప్రయత్నం అంతా ఏంటంటే మిమ్మల్ని, మీ ముఖాలు మళ్ళీ అమ్మవారు గుర్తుపట్టేలా చేయాలని. మీ ముఖాలు ఆమె గుర్తుపడితే అమ్మాయి, కొంతమంది ముఖాలు గుర్తుపడుతుంది అమ్మవారు, పనులు అయిపోతున్నాయి. కొంతమంది ఎంత గీరినా మేకప్ కొన్నేళ్ల నుంచి చేసి ఉంచారు, అది ఇంత అడ్డలు కట్టింది, చైనా ముఖంలాగా అయిపోయింది. మంది బాగా వాచిపోయింది ముఖం, మీ ఐడికి సరిపోవట్లేదు, ఐడి రికగ్నైజ్ చేయట్లేదు అది. సో అదంతా చెక్కాలి, ఆ మేకప్ అంతా చెక్కాలి. ఆ మేకప్లో ఎన్ని పొరలు ఉన్నాయో నేను గొప్ప ఆధ్యాత్మికవేత్తని అని, నేను బాగా చదువుకున్న వాడిని అని పొరలున్నాయి. దాని లోపల నేను 1000 పుస్తకాలు చదివిన వాడిని అని పొరలున్నాయి. నాకు ఇంగ్లీష్ బాగా వచ్చిన పొరలున్నాయి. నేనే దైవాన్ని అనే పొరలున్నాయి. నేను అది, నేనేది అది ఇది అని ఇంతెత్తు పెరిగింది ఆ పొర. అందుకే ఫేస్ రికగ్నైజ్ చేయట్లే పో అంటుంది. దైవం పనిచేయట్లే, అందుకే లోపం దైవాంది కాదు, మీ ముఖాలు మారాయి, అది దైవం బాధపడుతుంది. అందుకే మనం చాలా సాధారణమైన భక్తుల్లో ఉంటాం. దేవుడు కనబడుతుంటే అమ్మో దండం పెట్టేసుకుంటాం. పక్కన వాడు అనుకుంటూ ఉంటాడు ఎల్కేజీ ఇది అనుకుంటాడు. వాడికి తెలియదు ఏంటంటే మనం అసలు పొర చెక్కేసుకుంటున్నామని. మన ముఖం అమ్మవారు గుర్తుపట్టేలా పొరలు చెక్కేస్తున్నామని అర్థం. వాడు అలా అన్నప్పుడల్లా ఇంకొక పూత పూసుకుంటున్నాడు అని అర్థం. అందుకే శంభో యోగి ఎంత యోగము తెలుసో, ఎంత జ్ఞానము తెలుసో, ఎంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నదో అంతే పరమభక్తుడిలా ఉంటాడు.
అందుకే మన యోగములో పంచముఖ శివుళ్ళు ఉన్నారు. ఆ ముఖాలు ఏంటి అని అంటే, పాశుపత యోగి ఉన్నాడు మనలో, కాలముఖ యోగి ఉన్నాడు మనలో, మహావ్రత యోగి ఉన్నాడు మనలో, శాక్తేయ యోగి ఉన్నాడు మనలో, సిద్ధ యోగి ఉన్నాడు మనలో. ఈ 5 కలిపితే పంచముఖాలు, ఈ 5 కలిపితే పరిపూర్ణమైన సదాశివుడిగా, పరిపూర్ణమైన శివుడిగా రూపాంతరం చెందుతాడు. ఇందులో ప్రతి ముఖము మహాభక్తిని కలిగి ఉంటుంది. ఎంత శాస్త్రము తెలుసున్నా, ఎంత యోగము తెలుసున్నా, ఒకరి రాయిని చూపించి ఇది శివుడు అని అంటే వెంటనే కాళ్ళ మొత్తం నేల మీద పడి దండం పెట్టేస్తాం. ఎందుకు కాకూడదు, అది శివుడు. అంతటా ఉన్న దేవుడు ఆ రాయిలో లేడని నువ్వు అంటున్నావు అని అంటే అసలు అంతటా దేవుడు అన్నాడని నువ్వు నమ్మట్లేదని అర్థం. అంతటా దేవుడు ఉన్నాడని నిజంగా నీకు నమ్మకం ఉంటే అక్కడ రాయిలో కూడా ఉన్నప్పుడు నువ్వు రాయికి నమస్కారం చేయటంలో ఎంత నువ్వు పొందుతావు. అదేమి రాయి దేవుడు కాకుండా పోలేదు కదా, అంతటా ఉన్నప్పుడు ఆ రాయిలో కూడా ఉన్నాడు కదా. ఎందుకు నేను దండం పెట్టకూడదు? నేను ఆ దండం పెట్టగానే నా ఫేస్ రికగ్నైజేషన్కి దారి తెరుచుకున్నట్టేగా. నేను ఏ క్షణం వృధా చేసుకోను. నా ఫేస్ అమ్మవారు గుర్తించాలి, నా ముఖము శివుడు గుర్తించాలి. నా రూపం మారింది, కొన్ని జన్మలెత్తి కొన్ని యుగాలు గడిచిపోయి ఉన్నది, నా ముఖం మారింది. నేను స్వస్వరూప స్థితిలోకి రావాలి. స్వస్వరూప స్థితిలోకి నేను రావాలి. స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య విధేయతే. నీ స్వస్వరూపం భక్తితో చేకూరుతుంది. ఆ భక్తే సమస్తములో దైవాన్ని చూడటం. నువ్వు అహం బ్రహ్మాస్మి అనాలి అని అంటే తత్వమసి నీలో నిజంగా నిలబడాలి. నువ్వు అంతటా దైవాన్ని చూస్తేనే నీకు నువ్వు దైవం అని తెలుస్తుంది. నువ్వు అంతటా చింపాంజీలనే చూస్తున్నావు అనుకోండి భూమి మీద, నీకేమనిపిస్తుందని నువ్వు చింపాంజీ అనుకుంటావు. నువ్వు మనిషివి అనుకోవు ఎప్పటికీ. అద్దంలో చూసుకున్నప్పుడు ఏంటంటే నాకు ఏదో అనారోగ్యం ఉంది, అందుకే వెన్ను నిటారుగా ఉంది, చింపాంజీ కొంచెం వంగు ఉంది, అది సరిగ్గా ఉందని అనుకుంటావు. అర్థమైందా? భూమి మీద అన్ని చింపాంజీలు కనబడుతున్నాయి, అది కొంచెం వంగినట్టుగా నడుస్తూ ఉంటుంది. అన్ని చింపాంజీలు వంగినట్టు నడుస్తున్నాయి, నేను నిటారుగా ఉన్నానంటే నాకేదో పెద్ద అనారోగ్యం ఏదో ఉంది, అందుకనే నిటారుగా ఉన్నాను అనుకుంటూ ఉంటావు నువ్వు. నేను చింపాంజీనే కానీ నాకేదో బొల్లు ఉన్నట్టుంది, తెల్లగా ఉన్నాను. నాకు హెయిర్ ఫాల్ ఉన్నట్టుంది, వాటిలాగా జుట్టు ఎక్కువ లేదు ఒంటి నిండా. నాకేదో వెన్నుకు సమస్య ఉంది కాబట్టి నిటారుగా ఉన్నాను, చింపాంజీలు అన్నీ ఇలా ఉన్నాయి, నాకేదో లోపం ఉందని నువ్వు అనుకుంటూ ఉంటావు. అందుకే దైవంగా మారే ఒక భక్తుడు ఎదుటి వాళ్ళకి లోపంలా కనపడచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇలా వంగిపోయి ఉన్నారు, మనం స్ట్రైట్గా ఉన్నాం. మీ యొక్క ప్రతి క్షణము, ప్రతి దాంట్లో నువ్వు దైవాన్ని దర్శించే గుణము నీలో ఉంటే నువ్వు దైవంగా మారుతావు. నీ యొక్క ముఖము, రూపము మారిన నీ ముఖము దైవము గుర్తించేలా మారాలి అని అంటే నువ్వు దైవం వైపు ప్రయాణం చేయటం మొదలుపెట్టాలి. ఆ ప్రయాణములో నువ్వు దైవంగా మారుతావు తప్ప నువ్వు దైవానివి అనుకుంటే దైవంగా మారు. కాబట్టి ఆ ప్రయాణాన్ని కొనసాగించండి.
మీ యొక్క ఫేస్ ఐడి ఓపెన్ అయ్యేదాకా చూడండి, దానికి వెళ్ళి ఏదో కోడ్ ఉంది దాంట్లో, మీకు అది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయ్యేదాకా చూడండి, మీరు మలుచుకోండి, మీరు భక్తిని మీలో అభివృద్ధి చేసుకోండి. మీకు ఏ క్షణమైనా అమ్మవారు మీ ముఖం గుర్తిస్తుంది, పరమశివుడు మీ ముఖాన్ని గుర్తిస్తాడు, ఒక్కసారిగా తలుపులు తెరుస్తాడు. ఆ రోజు మీరు మోక్షాన్ని పొందుతారు. శంభో శంభో.